అంకుల్ మా లండన్ బాయ్ అని పిలుస్తాను అన్నమాట. టు బి ఫ్రాంక్, పేరెంట్స్ అందరికీ నా నమస్కారం. టీచర్స్ అందరికీ హార్టీ వెల్కమ్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు సెలబ్రేట్ దిస్ అకేషన్ సక్సెస్ఫుల్లీ. పిల్లలందరికీ బాగా క్లాస్లోనే టీచర్స్ ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్తానే ఉంటారు. మీ హెడ్స్ అన్నీ ఫుల్ అయిపోయి ఉంటాయి. ఐ థింక్ am I right? అవునా? మీ టీచర్స్ చాలా 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 బాగా పవర్ఫుల్ లాగా ఉన్నారు. అవునా? ఏం చెప్తారమ్మా మీకు? పాజిటివ్ గా ఉండండి అని చెప్తారు. అవునా? డోంట్ సే నో, లేదు, వద్దు, కాదు, ఆ 3 వర్డ్స్ యూజ్ చేయొద్దు అని చెప్తున్నారు. అవునా? ఇంకేం చెప్తున్నారు? బాగా హార్డ్ వర్క్ చేయండి అని చెప్తున్నారు. ఎలా? విల్ఫుల్ గా చేయండి, ఇష్టంతో చేయండి, కష్టమైన పని అయినా ఈజీగా ఉంటుందని చెప్తున్నారా? అవునా? ఇంకేం చెప్తున్నారు? ఏదైనా మన అవసరానికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎంత కష్టమైన పని అయినా ఈజీ అయిపోతుంది. డోంట్ బి స్ట్రెస్ అని చెప్తున్నారా? డోంట్ బి టెన్స్ అని చెప్తున్నారా? టెన్షన్ పడొద్దు. ఏ పని చేయాకైనా అది ఇష్టంగా చేయండి, చాలా ఈజీగా ఉంటుంది అని చెప్తున్నారు. అవునా? వాయినందనో సార్ కానీ, మీ మేడమ్స్ కానీ, సార్స్ కానీ. గుడ్ గుడ్. ఏదైనా పని చేసేటప్పుడు పిల్లలైనా పెద్దాలమైనా భయపడకూడదు. సర్పెంట్ అంటారు. దూరం నుంచి చూస్తే అది పాములాగా కనిపిస్తుంది, దగ్గరికి వెళ్ళి చూస్తే అది తాడే అన్నమాట. ఎంత హార్డ్ వర్క్ అయినా మనం దగ్గరికి వెళ్ళి చూసినప్పుడు, చేద్దామని మనకి విల్ పవర్ ఉన్నప్పుడు, వీ ఫీల్ వెరీ ఈజీ టు డూ దట్ వర్క్. am I right? బాగా నేర్పించారమ్మా మీకు ఎస్ చెప్పడం. గుడ్ గుడ్. నో అనే మాట వాడకూడదు అనమాట. ఏ పని ఏదైనా పని చెప్పారనుకోండి మీ పేరెంట్స్ చేసుకురమ్మని, ఒక్కసారి ట్రై చేస్తే అవ్వదు. డోంట్ ఫీల్, డోంట్ బి టెన్స్. సెకండ్ టైం ట్రై చేయండి. చదువులో అయినా అంతే, మనం చేసే చిన్న పని అయినా పెద్ద పని అయినా టేక్ ఇట్ ఈజీ. చాలా మైండ్ కాన్సన్ట్రేషన్తో దాని దగ్గరికి వెళ్ళి చేయాలి అని మనకి స్ట్రాంగ్గా అనిపిస్తే మీకు ఆ పని చాలా ఈజీ అయిపోతుంది. చదువైనా అంతే, 100కి 100 రావాలని చెప్తారా? గోల్ పెట్టుకోమంటారా మీ మేడము? చెప్తారా అట్లాగే? దానికి బాగా టెన్షన్ పడుతున్నారా? 100కి 100 రావాలని ఏమ్మా టెన్షన్ పడుతున్నారా? టెన్షన్ పడట్లా, పడమాకండి. మీరు మీ ప్రయత్నం మీరు చేయండి, ఎంత రావాలో అంతే వస్తాయి. కాకపోతే ఇష్టంతో చేయండి. ఎన్ని వస్తాయి అంతే, ఏం చేసుకుంటాం మార్కుల్ని కదా. సబ్జెక్ట్ పెంచుకుంటే చాలు. పెద్దవాళ్ళమైనా అంతే, ఏ పని అయినా అబ్బా చాలా ఈజీ వర్క్ అని చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఏ గోల్ అయినా అంతే. బాగా బ్యాలెన్స్డ్గా ఉండటం నేర్పుతున్నారు. అవునా? మీకు ఎక్కువ టెన్షన్ పడకూడదు, ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవ్వకూడదు. అవునా? బ్యాలెన్స్డ్గా ఉండటం మన లైఫ్లో అలవాటు చేసుకుంటే we will be very happy in our lives. Thank you for giving me this opportunity to all.